అందరికీ నమస్కారం అండి. జర్నలిస్ట్ న్యూస్ పేపర్ ఛానల్ ద్వారా ఈరోజు రామకృష్ణపూర్ పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ ఎం మధుకుమార్ డాక్టర్ గారిని ఒకరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఏరియా ఆసుపత్రికి వచ్చాం. డివైసిఎంఓ గారితో ఉన్నాం. సార్ నమస్కారం సార్. జర్నలిస్టు ఛానల్ ద్వారా పేపర్ ద్వారా మీకు ఆహ్వానం పలుకుతున్నాం సార్. సార్ చెప్పండి. శ్రీనివాస్ గారు సార్, ఇక్కడ ఏరియా ఆసుపత్రిలో సింగరేణి ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, వాళ్ళ ఫ్యామిలీస్కు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు చెప్పండి. మన ఏరియా హాస్పిటల్ సింగరేణి హాస్పిటల్లో రిటైర్ కార్మికులకైనా, ఎంప్లాయీస్కైనా, డిపెండెంట్స్కైనా, ఎవరికైనా మెరుగైన వైద్యము మన దగ్గర స్పెషలిస్టులు ఉన్నారు. అన్ని రకాల మందులు ఉన్నాయి, దాదాపు అన్ని రకాల టెస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి నాకు ఎంప్లాయీస్ అని, రిటైర్ కార్మికులని కాదు, ఎవరైనా పేషెంట్ అయినప్పుడు డాక్టర్ బాధ్యత. అందరినీ సమానంగా మంచిగా చూడటం నా బాధ్యత. వచ్చే రోగులకు వాళ్ళకి ఏ రోగం వచ్చినా కూడా ఒకే రకమైన టాబ్లెట్స్ ఇస్తున్నారు అనేది నిరుత్సాహపడుతున్నారు. అలా ఎందుకు జరుగుతుంది? ఏరియా హాస్పిటల్లో బయటలాగా కంపెనీలు బట్టి వివిధ కంపెనీలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకుంటే బయట మార్కెట్లో 100 రకాల కంపెనీలు ఉంటాయి, అవి ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఒక్కొక్క డిఫరెంట్ పేరుతో ఉంటుంది, కవర్ షీట్ వేరే ఉంటుంది. అలాగే డిఫరెంట్ టాబ్లెట్స్ అలా దొరుకుతాయి. కానీ మన దగ్గర ఏంటంటే అలాగా కాకుండా పేషెంట్కి ఏది అవసరమో ఆ మందులు ఖచ్చితంగా లభ్యమవుతున్నాయి. మనకు చైర్మన్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఇప్పుడున్న డైనమిక్ సీఎంఓ కానీ ఎవరైనా ఏదైనా కొరత లేకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మన దగ్గర మంచి మందులు దొరుకుతున్నాయి. కాకపోతే ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్ ఎప్పుడైనా అదే కలర్ ఇస్తారు కాబట్టి వాళ్ళు సేమ్ ఇస్తున్నారనే అపోహలో ఉన్నారు. బట్ ఏ జబ్బుకు ఆ జబ్బుకు సంబంధించిన మందులే ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సార్, గతంలో ఏరియా ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్స్ కానీ, ఇతర ఉద్యోగ సిబ్బంది కానీ డ్రెస్ కోడ్ అనేది పాటించలేదు. మీరు వచ్చిన తర్వాత చూస్తుంటే కొన్ని నిబంధనలు పాటించాలని చెప్పేసి మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల డాక్టర్స్ డ్రెస్ కోడ్ వేసుకుంటున్నారు. మిగతా వాళ్ళ ఉద్యోగాలకు కూడా, ఉద్యోగం చేసుకునే వాళ్ళకు కూడా డ్రెస్ కోడ్ ఇచ్చారు. దాని గురించి కూడా చెప్పగలరు? డాక్టర్స్ అప్రాన్ వేసుకోవడం వలన పేషెంట్కు ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఈయన డాక్టరు, వీళ్ళు డాక్టర్, ఎవరు ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. కాబట్టి అప్రాన్ వేసుకునడం వలన నమ్మకం ఏర్పడుతుంది. అలాగే డిఫరెంట్ యూనిఫామ్ ఎందుకు వేసుకుంటారంటే ఎవరికైనా తెలియాలి ఈజీగా ఈయన ఏం పని చేస్తాడు, ఈయనని ఏమి అడగొచ్చు అనేది పేషెంట్కు సంబంధించిన వాళ్ళకు తెలియడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళకు కూడా డ్రెస్ కోడ్ వేయటం వలన ఇది హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్లో ఇన్ఫెక్షన్స్ ఇంటికి క్యారీ కాకుండా వాళ్ళు డ్రెస్ ఇంటికి వెళ్ళినాక ఇది చేంజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఇంట్లో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఉండకుండా ఉండడం జరుగుతుంది. డ్రెస్ కోడ్ అనేది మేనేజ్మెంట్ పెట్టిన ఒక సిస్టమ్ కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. అలాగే ప్రతిరోజు ఆసుపత్రికి గతంలో చాలామంది పేషెంట్స్ తక్కువ వచ్చారు సార్. కారణాలు ఏంటంటే సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సింగరేణి ఎంప్లాయీస్కు సరైన ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రి కానీ, హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి వాళ్ళ ఇంత కష్టం చేసినా కూడా వాళ్ళ చేతులకు వెళ్ళి డబ్బులు పెట్టుకొని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఎంతమంది ఈ పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళ ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు? ఇప్పుడు పేషెంట్స్ శాతం పెరిగింది. ఆల్మోస్ట్ ఒక 200-300 మంది గతంలో కన్నా ఎక్కువ రావడం జరుగుతుంది. దానికి కారణాలు ఈ మధ్య మీరు కొందరి ఇంటర్వ్యూలు కూడా చూసి ఉంటారు. పేషెంట్స్ వాళ్ళు హ్యాపీగా వాళ్ళే హైదరాబాదులో మరియు ఇతర ప్లేసుల్లో నయం కాక మన దగ్గర వచ్చి మన దగ్గర అడ్మిట్ అయ్యి నయమైన కేసులు ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇది మౌత్ టు మౌత్ ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి పోయి ఇప్పుడు మన హాస్పిటల్ మీద నమ్మకం ఏర్పడ్డది. ఖచ్చితంగా చాలామంది పెరిగారు. దానికి మేము పేషెంట్స్
బయట పోయి అనవసరం ఖర్చులు చేసుకుంటూ వాళ్ళు బాధపడకుండా హాస్పిటల్ సేవలు వినియోగించుకుంటున్నందుకు సంతృప్తికరంగా ఉన్నది. అంటే ఇది ఎట్లుండ హాస్పిటల్లో ల్యాబ్ విషయంలో బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ ఇంకా కొన్ని టెస్టులు చేస్తున్నారు సార్ డాక్టర్ అడ్వైజరీ ప్రకారంగా. ఆ టెస్టుల్లో సరైనటువంటి రిజల్ట్ ఇవ్వట్లేదు అనేది ఈ కార్మికులు ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ బాధపడుతున్నారు. దీని మీద కూడా చెప్పండి. మన ల్యాబ్లో ఉన్న ఎక్విప్మెంట్ బయటతో పోలిస్తే చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్, మెరుగైన ఎక్విప్మెంట్. తర్వాత మన దగ్గర పనిచేసే స్టాఫ్ను కూడా మనం క్వాలిఫికేషన్ చెక్ చేసి తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఒక్కటే అపోహ ఏంటంటే ఎక్కడైనా రిపోర్టు నార్మల్ వచ్చిందా అంటే తక్కువ వచ్చిందనుకో పేషెంట్ దాన్ని సంతృప్తి చెందుతారు. అదే ఒక రిపోర్టు కరెక్ట్గా వచ్చి ఎక్కువ ఉన్నా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అట్లాంటి ఒక అపోహ. తర్వాత గతంలో ఏంటంటే మనకు ప్రింటెడ్ కాకుండా హ్యాండ్ రిటర్న్ వచ్చేది కాబట్టి, చేతి రాత కాబట్టి దాని మీద నమ్మకం ఉండేది కాదు. అందుకు పేషెంట్లో నమ్మకం కలిగించడానికి ఇప్పుడు ప్రింటెడ్ ల్యాబ్ రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ల్యాబ్లో టెస్టులు కూడా గతంలో లేనివి కూడా ఇప్పుడు సీఎంఓ గారి చొరవతో, డైనమిక్ డైరెక్టర్స్ అండ్ చైర్మన్ చొరవతో అన్నీ మంచి కొత్త టెస్టులు కూడా చేయటం జరుగుతుంది. కార్మికులకు ఖచ్చితంగా మెరుగైన ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వడానికి మేము 100% చర్యలు తీసుకుంటాం. హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉంది. ప్రధానంగా చూస్తే డెంటల్ డాక్టర్ కానీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ కానీ లేరని చెప్పేసి ఈ సింగరేణిలో డ్యూటీ చేసే ఎంప్లాయీస్ బాధపడుతున్నారు. వీటి మీద కూడా వీళ్ళకు డెంటల్ విషయంలో కానీ చిల్డ్రన్స్కి ఏమైనా వ్యాధి ప్రాబ్లమ్స్ ఎక్కువైనప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు? మన దగ్గర ఇప్పుడు కొత్తగా నేను వచ్చిన తర్వాత ఆర్థో సర్జన్ రిక్రూట్ చేయడం జరిగింది. అట్లాగే పీడియాట్రిషియన్ కూడా వచ్చారు మనకు. ఇంకా ఫిజిషియన్, తర్వాత ఈఎన్టీ సర్జన్ కూడా ఈ వారంలో రిపోర్ట్ చేస్తున్నారు. అంటే మనకి ఇప్పుడు ఇద్దరు ఫిజిషియన్లు, ఇద్దరు ఐ స్పెషలిస్టులు, మరి మిగతా స్పెషలిస్టులు అందరు ఉన్నారు. మీరు చెప్పినట్టు డెంటల్ వాళ్ళకు కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆన్ ద వే ఉంది. ఆల్రెడీ మీరు చూసింటారు. రిక్రూట్మెంట్ కూడా కాల్ చేయడం జరిగింది. అది కూడా త్వరలో నింపబడుతుంది. ఖచ్చితంగా మన దగ్గర అందరూ ఉండేటట్టు ఇందాక చెప్పినట్టు మన మేనేజ్మెంట్ దానికి ప్రోగా ఉన్నది. అలాగే ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆవరణలో పార్కు దగ్గర ఒక కొత్తగా జిమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కానీ ఇక్కడ డ్యూటీ చేసే ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఉన్నాయి సార్. వాటి మీద మీరు ఏమన్నా జిమ్ కొత్తగా ఏర్పాటు చేయడానికి మేనేజ్మెంట్తో ఏమన్నా చర్యలు కానీ సహాయం కానీ చేయగలరా? ఏరియా హాస్పిటల్ పేషెంట్స్ వచ్చేది అనారోగ్యంతో వస్తారు. వాళ్ళకి కావాల్సింది ఫిజియోథెరపీ కాబట్టి మనము చక్కటి ఫిజియోథెరపీ యూనిట్ ఉంది. అందులో ఇద్దరు ఫిజియోథెరపిస్ట్ ప్లస్ ఫీమేల్స్కి అయితే ఇంకో లేడీ ఇలా అరేంజ్ చేయడం జరిగింది. చక్కగా ఫిజియోథెరపీ నడుస్తుంది. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఈ పార్కులో కూడా సగం పార్క్ కొంచెం పిచ్చి మొక్కలు అలా ఉంటే దాన్ని కూడా క్లీన్ చేసి దాన్ని కూడా పేషెంట్ అలా స్వచ్ఛమైన గాలి తీసుకోవాలి, ఆహ్లాదమైన ఎన్విరాన్మెంట్లో ఏదో హాస్పిటల్ అన్నట్టు కాకుండా ఉండాలి అన్నట్టు దాన్ని పార్కుని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. జిమ్ మీరు అన్నట్టు జిమ్ ఖచ్చితంగా ఏరియాకు ఉండాల్సిందే. దాన్ని మన గ్రౌండ్లో ఏర్పాటు చేయడానికి మనం మేనేజ్మెంట్తో మాట్లాడతాం. అలాగే సార్, గతంలో ఇక్కడ ఆసుపత్రిలో డివైసీఎంగా పనిచేసిన వాళ్ళు నుండి ఇక్కడ ఆసుపత్రిలో పనిచేసిన ఉద్యోగులు ఏమాత్రం భయపడలేదు, ఎలాంటి రిపోర్ట్లు చేయలేదు సార్. మీరు వచ్చిన తర్వాత కొంతమంది అందరు కాదు, కొంతమందికి నియంత్రణగా ఉన్నాడు, మమ్మల్ని భయపెట్టే విధంగా సొంతంగా ఆసుపత్రిగా అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు అనేది ఆరోపణలు, ప్రచారాలు మాత్రమే ఉన్నాయి సార్. దాని మీద కూడా క్లారిటీ ఇవ్వండి.
తప్పకుండా ఏదైనా సిస్టమ్ ప్రొటెక్షన్ అప్పుడు కొందరికి ఇబ్బంది అవుతుంటుంది. అంటే సమయపాలన కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు. ఇది ఇక్కడ పేషెంట్ ఒక అనారోగ్యంతో వస్తాడు. అలా వచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్స్ అయితే కావచ్చు, సూపరింటెండెంట్ అయితే కావచ్చు, స్టాఫ్ అయితే కావచ్చు, ప్రేమతో హ్యూమన్ టచ్తో వాళ్ళని పలకరించాలి. వాళ్ళకు టైంలో అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం చేయాలి. కాబట్టి అందులో భాగంగా నేను టైమింగ్స్ మెయింటైన్ స్ట్రిక్ట్గా టైమింగ్స్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయాలని మన పైన మేనేజ్మెంట్ కూడా సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది. అందులో భాగంగా టైమింగ్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. తర్వాత పేషెంట్తో ప్రేమగా మాట్లాడాలని చెప్పడం జరుగుతుంది. కొందరు ఖచ్చితంగా వాళ్ళు కూడా మారుతారు. వాళ్ళు కూడా పేషెంట్ల పట్ల ప్రేమతో ఉండే విధంగా మార్చాలనేదే నా ప్రయత్నం. ఆసుపత్రిలో మీరు వచ్చిన తర్వాత కొంచెం మార్పులు కనిపిస్తున్నాయి సార్. అది శుభ్రత గురించి కానీ, ఇంకా ఫర్నిచర్ విషయంలో కానీ, ఇంకా వార్డులలో పేషెంట్స్ వచ్చి నిల్చున్నా కూడా వాళ్ళని సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ వచ్చేసిన పేషెంట్స్ సంతృప్తి చెందుతున్నారు. ఇంకా ఈ శుభ్రత విషయంలో ఈ నిబంధనలు ఏ విధంగా అమలు చేస్తున్నారు? మన ఏరియాకు డైనమిక్ జిఎం గారు ఉన్నారు. నేను వచ్చిన తర్వాత ఇక్కడ సమస్యలు లైక్ మనం పేషెంట్లు వెయిటింగ్ హాల్లో కూర్చుండే కుర్చీలు కావచ్చు, ఇవన్నీ చిలుం బట్టి దారుణమైన పరిస్థితిలో ఉండినాయి. మన జిఎం గారికి చెప్పంగానే వెంటనే హాస్పిటల్కి ఏం కావాలి నేనున్నా చేస్తా అన్నట్టుగా వాటికంతా పెయింటింగ్ వేయించడం జరిగింది. అట్లాగే ఇక్కడున్న మన నీట్నెస్ కావచ్చు, ఇంకా ఏమి కావాలన్నా జిఎం గారు రెడీగా ఉన్నారు. సో వారి చొరవతో ఈ హాస్పిటల్ని ఖచ్చితంగా ఈవెన్ మీరు ఇప్పుడు వరండాలో చూస్తున్నారు, మనము ప్లాంట్స్ పెట్టుకోవడం జరిగింది, ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడం జరిగింది. అట్లే వాష్రూమ్స్ కావచ్చు, ఇవన్నీ పేషెంట్ వాళ్ళు ఇంట్లో ఉంటే ఎలా ఉంటాడో అలా ఫీల్ అవుతూ ఇది ఒక హాస్పిటల్ వాతావరణం కాకుండా ఇంట్లో ఉంటున్నట్టు వాతావరణంగా ఆయనకు కంఫర్టబుల్గా ఉండి రోగం నయం చేసుకొని పోయేటట్టుగా ఉండాలన్నదే నా ప్రయత్నం. సార్, నా 32 సంవత్సరాల సుదీర్ఘ జర్నలిస్టు అనుభవంలో నేను చూశాను. గతంలో మీరు ఇక్కడ రామకృష్ణపూర్లో డాక్టర్గా, చెస్ట్ ఫిజిషియన్గా చాలా కష్టపడి మంచి పేరు సంపాదించుకున్నారు. అప్పుడు ఇచ్చిన ట్రీట్మెంటు ఇప్పుడు మీరు డివైసీఎంఓగా ఇక్కడ బదిలీపై వచ్చి ఇప్పుడు చేస్తున్న ట్రీట్మెంట్కు ఏ విధంగా ఉంది అనేది కూడా చెప్పండి. ఈ రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్లో ఫస్ట్ నుండి మంచి స్టాఫ్ ఉన్నారు, మంచి డాక్టర్స్ ఉన్నారు. ఈవెన్ కోవిడ్లో కూడా మనము సింగరేణి ప్రపంచంలో కానీ మన భారతదేశంలో కానీ సింగరేణి కార్మికులకు మిగతా ఏరియాలతో పోలిస్తే మంచి వైద్యం చేయడం జరిగింది. అట్లాగే వైద్య విషయంలో ఎక్కడ మనం ఆర్కేపీలో కాంప్రమైజ్ అయ్యే విషయం ఉండదు. ఈవెన్ చెస్ట్ విషయంగా నా దగ్గరికి డిఫరెంట్ ఏరియాల్లో నుండి వస్తున్న వాళ్ళకు కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్తున్నారు. మీరు కూడా ఇది గమనించుంటారు. ఇక పేషెంట్స్ ఎటువంటి వాళ్ళు వచ్చినా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఇక్కడ నేనున్నాను. ఖచ్చితంగా వాళ్ళకు మెరుగైన వైద్యం అందడానికే నా ప్రయత్నము ఉంటుంది. ఇంకా చివరిసారిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ జర్నలిస్ట్ టీవీ చూసిన అందరికీ ప్లస్ మరియు రామకృష్ణపూర్ ప్రజలందరికీ, మందమర్రి ప్రజలందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయం కేటాయించి మా జర్నలిస్టు ఛానల్ ద్వారా సింగరేణి ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఎదుర్కొంటున్న సమస్యలను కానీ, వాళ్ళకున్న కోరికలను కానీ మా ఛానల్ ద్వారా, మా పేపర్ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చాం. మీరు సరైన సమాధానం ఇచ్చినారు. థ్యాంక్ యూ సార్. మా జర్నలిస్ట్ ఛానల్, పేపర్ ద్వారా మీరు మాకు అమూల్యమైన సందేశం అందించారు. మేము సింగరేణి ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ యొక్క ఎదుర్కొంటున్న సమస్యలను మా ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చాం సార్. ఇంకా మీరు మంచి ట్రీట్మెంట్ అందించి
అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.